దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. నేను ఈరోజు ఒక చిన్న మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ ఒక లోకంలో ఒక సెలబ్రిటీ వస్తుండ్రు అని అంటే వాళ్ళు చూసేయబోయే ఎన్ని ప్రాణాలు నష్టపోతాయి. అదే దేవునిలో ఉండే పిల్లలు కానీ దేవుని యొక్క పరిచయం ఎలా ఉంటుందంటే, ఈ సంవత్సరము గుడారాల పండగ 49వ సంవత్సరాన జరిగింది గుంటూరులో. ఎంత చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తుంటారు. దేవుడు తప్పకుండా వాళ్ళ మధ్యలో పరిశుద్ధాత్మ వలె దిగినాడు. సో ఎవరికి ఏ ఒక హాని కానీ ఎంత క్రమశిక్షణలో వాళ్ళు నిండ్రంటే అది నిజమైన దైవజనుడు. అది దేవునిలో ఉండే వాళ్ళు ఎవరికి ఎవరు హాని చేయరు. కానీ అదే ఈ లోకరీతిగా అయితే ఒక సెలబ్రిటీస్ పోయిన సంవత్సరం జరిగిన ఒక సెలబ్రిటీస్ వచ్చిండు, ఫేమస్ అయినా చూసిన వారిని ఎన్ని ప్రాణాలు కోల్పోయింది కదమ్మా. అది సాతానికి సంబంధించిన జనాలకి అలా ఉంటుంది. కానీ దేవుని నమ్మిన బిడ్డలకి ఒక్క బిడ్డకు కూడా ఆ 4 రోజులు ఎంత చక్కగా దేవుడు వాళ్ళ మధ్యలో ఉండి ఎంత గొప్పగా ఏ బిడ్డకి ఏ ఒక హాని జరగకుండా కాపుదల ఎంత చక్కగా దేవుణ్ణి వాళ్ళు ఆరాధించిండ్రు. సో దేవుని నమ్మిన బిడ్డలో దేవుడు అంత గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసి దేవుడు అదే లోకానికి దేవుని బిడ్డలకు ఉండే వ్యత్యాసం. వాళ్ళ మధ్యన పరిశుద్ధాత్మ దేవుడు సంచరించి గొప్ప కార్యాలు కూడా చేసిండ్రు. అదేవిధంగా ఎంతో మంది రక్షణ కూడా పొందుకునేండ్రు. రాబోయే రోజులలో అటువంటి బహిరంగ సభలు కూడా మరిన్ని చోట్ల